రివ్యూ ఆఫ్ తండేల్ మూవీ అండి. ఇంకా మూవీ ఎలా ఉంది అంటే, సో ఈ సినిమాలో నాగ చైతన్య క్యారెక్టర్ పేరు తండేల్ రాజు, కాకపోతే సినిమా మాత్రం కుందేల్ రాజుగా వెళ్ళింది. అదిదా సినిమా. సో ఫుల్ రివ్యూలోకి వెళ్దాం. వెల్కమ్ బ్యాక్ టు మూవీ అని తెలుగు. మీరు నా ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ కొట్టండి. సో అసలు ఆ సినిమాతో ప్రాబ్లం ఏంటంటే చెప్పాను కదండి, తండేల్ రాజు కాదు కుందేల్ రాజు అండి. ఎందుకంటే సినిమా చాలా స్లోగా వెళ్తుంది కుందేల్ రాజు లాగా. ఫస్ట్ హాఫ్ అంతా కూడా బాగా పడుకుందని చెప్పాలి. సినిమా ఎక్కడో మనకి ప్రీ ఇంటర్వెల్ ఆ టైంలో ఏదో కొంచెం సినిమా లేసినట్టు అనిపించింది. సో ఒకసారి సినిమా ప్లాట్ చూసుకుంటే మన తండేల్ రాజుగా నాగ చైతన్య ఇంకా సత్య క్యారెక్టర్ లో సాయి పల్లవి యాక్ట్ చేశారు. సో వీళ్ళిద్దరు బేసిక్ గా ఏంటంటే, సో వీళ్ళిద్దరి మధ్య ఒక క్యూట్ లవ్ స్టోరీ చూపించే ప్రయత్నం అయితే చంద్రమోహన్ రెడ్డి చేశాడు. సో ఈ సత్యకి ఏంటంటే ఒక లేనిపోయిన అపోహలు ఉంటుంటాయి. అవి ఏంటంటే ఈ జాలర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ప్రతి 3 నెలలకు ఒకసారి సముద్రంలో వేటకెళ్తారు. సో ఈ వేటకెళ్ళినాక అక్కడ ఏమైనా తిరిగి మళ్ళీ సేఫ్ గా ఇంటికి వస్తారా రారా, ఏమైనా సముద్రంలో యాక్సిడెంట్లు గట్రా జరిగితే ఏంటి పరిస్థితి, ఇలాంటి భయాలన్నీ ఉంటాయి. అండ్ ఇంట్లో కూడా మెల్లిగా ఏదో ఒక విధంగా చిన్న పెళ్లికైతే ఒప్పించే ప్రయత్నం చేస్తారు. సో ఓకే, పెళ్లికి ఒప్పుకున్నారు అన్న టైంలోనే మనకి నాగ చైతన్య ఏంటంటే ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ ఒకేసారి వేటకి వెళ్తాను, ఒక పెద్ద వేటకి అని చెప్పి సముద్రంలోకి వెళ్తారు. కాకపోతే అప్పుడే మనకి అనుకోకుండా ఆ బోట్ పాకిస్తాన్ వెళ్ళిపోయి అక్కడ చిక్కుకుపోవడం, ఆ పాకిస్తాన్ జైల్లో నాగ చైతన్య పెట్టడం, నాగ చైతన్య కష్టాలు ఇవన్నీ కూడా సినిమాలు ఉంటాయి. సో మీకు చెప్తున్నప్పుడు అయితే ఒక మంచి స్టోరీ ఉన్న ఫీలింగ్ వచ్చింది. కానీ కాకపోతే అక్కడ ఏంటంటే మనకి ఇది రియల్ గా జరిగిన స్టోరీ. మన శ్రీకాకుళంలో ఒక పర్సన్ కి ఇది రియల్ గానే పాకిస్తాన్ వెళ్ళి చిక్కడిపోవడం ఇవన్నీ కూడా జరిగాయి. బట్ మనకి ఇది ఏంటంటే విన్నప్పుడు ఒక డాక్యుమెంటరీ లా ఉంది. అక్కడ ఏంటంటే కాకపోతే వీక్ రైటింగ్ అనే చెప్పాలి చంద్రమోహన్ రెడ్డిది. ఇదంతా పేపర్ మీద రాసుకున్నప్పుడు ఒకలాగా అనిపిస్తుంది, అక్కడ ఎగ్జిక్యూషన్ కూడా అంత పర్ఫెక్ట్ గా ఉంటేనే మనకి చూడడానికి ఒక డాక్యుమెంటరీనో ఒక సినిమానో చూసిన ఫీలింగ్ అయితే వస్తుంది. బట్ అక్కడ ఆ ఎగ్జిక్యూషన్ ఫెయిల్ అయిందని మనకి క్లియర్ గా సినిమా చూస్తున్నప్పుడు అర్థమైపోద్ది. మెయిన్ ఏంటంటే సినిమాలో న్యాచురాలిటీ మిస్ అవుద్ది. అంటే అక్కడ మన నాగ చైతన్య క్యారెక్టర్ గానీ ఆ సాయి పల్లవి క్యారెక్టర్ గానీ, సో ఇంకా ముఖ్యంగా సాయి పల్లవికి ఇంకా ఆ తెలంగాణ యాస, ఆ తెలంగాణ స్లాంగ్ ఎక్కడ వదిలినట్లేదు. మనకి ఇక్కడ ఏదైతే ఆ శ్రీకాకుళం స్లాంగ్ ఉందో అది కరెక్ట్ గా సెట్ అవ్వలేదు, చాలా ఆర్టిఫిషియల్ గా ఉంది. అండ్ అక్కడ నాగ చైతన్య కూడా స్లాంగ్ విషయంలో కొంచెం ఇబ్బంది పడినట్టు అర్థమైంది. మనకి పూర్తిగా సెట్ అవ్వలేదు. శ్రీకాకుళం ఒక ఫిషర్ మ్యాన్ యాస ఎలా ఉంటుందో అదైతే అంత నేచురల్ గా రాలేదని చెప్పాలి. ముఖ్యంగా సినిమా ల్యాగ్ అండి, ల్యాగ్ ప్రో మ్యాక్స్ అయిపోయింది అనమాట. సినిమా అయితే నాకు ఎందుకో చాలా ఖర్చు పెట్టారు సినిమా మీద, అది చూస్తే అర్థం అవుతుంది. బట్ అంతా కూడా బూడిదలో పోసిన పన్నీరే అనే టైప్ లో అయిపోయింది. మెయిన్ ఏంటంటే అసలు చంద్రమోహన్ రెడ్డి ఏం ఎక్స్పెక్ట్ చేసి ఉంటాడంటే, ఇప్పుడు ఒక ఫిషర్ మ్యాన్ మీద ఒక సినిమా తీసేసి ఒక పాకిస్తాన్ సీన్లు పెట్టేసి హీరో వెళ్ళి పాకిస్తాన్ లో దొరికిపోయి దేశభక్తి డైలాగులు ఒక 4 చెప్పేసి జైల్ సీన్లు వచ్చినప్పుడు వందే మాత్రం ఒక ట్రాక్ ఒకటి పెట్టేసి దేశభక్తి డైలాగ్స్ అన్ని చేస్తే ఆడియన్స్ కనెక్ట్ అయిపోతారు దేశభక్తి సినిమాలకి అంటే అది వెరితనమే అని అనుకోవాలి. ఎందుకంటే మనం ఆల్రెడీ చాలా దేశభక్తి సినిమాలు, ప్యాట్రియాటిక్ సినిమాలు చూసాం. అందులో చాలా సినిమాలు అయితే మనకు కనెక్ట్ అవుతాయి. బట్ ఇదేంటంటే ఆ టెంప్లెట్ అనేది కరెక్ట్ గా నేచురల్ గా లేదు. మెయిన్ అది దేశభక్తి, ఆ ప్యాట్రియాటిక్ సీన్స్, ఆ దేశభక్తి డైలాగులు ఏవో ఇరికించినట్టు ఉంటది మనకి ఎందుకో గానీ, ఈవెన్ ఇది రియల్ స్టోరీ అయినా సరే కూడా. సో ఇవన్నీ కూడా ఎక్కడో తేడా కొట్టేయండి మీకు సింపుల్ గా చెప్పాలంటే. ఇంకా సినిమాలో పాజిటివ్స్ ఏమి లేవా అంటే, అక్కడ డిఎస్పి మ్యూజిక్ ఓకే, నేనైతే చాలా వర్స్ట్ గా ఉంటది అని ఎక్స్పెక్ట్ చేశాను. కానీ పర్లేదు, మ్యూజిక్ ఒక 3 పాటలు అయితే బాగుంటాయి. అండ్ బీజిఎం కూడా ఓకే అనే చెప్పాలి. అంటే నేను మెయిన్ నాకు ఆ కంగువ, నెక్స్ట్ రీసెంట్ గా వచ్చిన పుష్ప2 ఇవన్నీ మైండ్ లో పెట్టుకొని వెళ్ళాను. చాలా వర్స్ట్ గా ఉంటదేమో అని ఎక్స్పీరియన్స్ డిఎస్పి మ్యూజిక్ పరంగా. బట్ నేను అనుకుంటే అంత వర్స్ట్ అయితే కాదు. ఇంకా పాజిటివ్స్ ఏమైనా ఉన్నాయంటే, అక్కడ మనకి సముద్రం మీద తీసిన సీన్స్ ఏవైతే ఉన్నాయో విజువల్ గా బాగున్నాయి. మేబీ అవి నాకు తెలిసి రియల్ గా తీసినట్టున్నారు. CG వర్క్, నెక్స్ట్ గ్రీన్ స్క్రీన్ ఇలాంటిది ఏం యూజ్ చేయకుండా తీసినట్టున్నారు. సో అదైతే బాగుంది. నెక్స్ట్ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి, గట్టిగా ఖర్చు పెట్టారని అర్థమవుతుంది. కానీ మెయిన్ కష్టం అండి సినిమా నాకు తెలిసి యావరేజ్, బిలో యావరేజ్ దగ్గర ఆగిపోద్దని నాకు అనిపిస్తుంది. యాక్చువల్గా ఈ స్టోరీని, ఇలాంటి స్టోరీని చాలా బాగా చెప్పొచ్చు. బట్ పూర్తిగా కూడా దీనికి ఎవరు రెస్పాన్సిబిలిటీ అంటే నాకు తెలిసి డైరెక్టర్ అండి నాకు తెలిసి. సో డైరెక్టర్ ఫాల్ట్, వీక్ రైటింగ్, మెయిన్ ఆడియన్స్ ఇంటెలిజెన్స్ ని తక్కువగా అంచనా వేయడం అండి. ఇది వీళ్ళు చూసేస్తారు, ఇలాంటి తీసేసి 4 దేశభక్తి డైలాగులు కొట్టించేస్తే అనే కైండ్ ఆఫ్ మైండ్
మైండ్ సెట్ లోంచి వస్తాయి ఇలాంటి సినిమాలు నేను అనుకుంటున్నాను. సో చందు ముండేటి ఇలాంటి డైరెక్టర్ నుంచి ఇలాంటివి ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకా సినిమాటోగ్రఫీ బాగుంది. ఆ సినిమాలో కొంతమంది క్యారెక్టర్స్ ఓకే అని చెప్పొచ్చు. మెయిన్ ఇందులో సినిమాలో అయితే నేచురాలిటీ మిస్ అయింది. ఆ ఫిషర్ మ్యాన్ లో ఆ ఉండే నేచురాలిటీ, ఆ బాడీ లాంగ్వేజ్ గానీ, ఆ స్లాంగ్ గానీ ఇవన్నీ కూడా సినిమాలో మిస్ అయిపోయి మనం టూ మచ్ ప్రెడిక్టబుల్ గా ఉంది సినిమా కూడా. మనకి ట్రైలర్ లో ఏం చూపించారో మీకు థియేటర్ లోకి వెళ్ళి స్క్రీన్ మీద చూసాక కూడా అదే ఉంటది. వేరే కొత్తగా మీరు చూడాల్సిన స్టోరీ ఉండదు. ట్రైలర్ చూస్తే మాక్సిమం సినిమా చూసేసినట్టు ఉంటది. అక్కడ సెకండ్ హాఫ్ కూడా నాకు పెద్దగా ఏం అనిపించలేదు. ఈ జైల్ సీన్స్ గానీ, ఆ పాకిస్తాన్ లో ఉండే ఈ సీన్స్, నాగ చైతన్య పడే కష్టాలు ఇవన్నీ కూడా చూపిస్తారు. నాగ చైతన్య డైలాగ్ చెప్తుంటాడు. సో ఇది రివ్యూ ఆఫ్ తండ్రి. మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.